ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే భయపడుతున్నారు. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఉన్నాం. చూస్తున్నాం ఉదయం వాకర్స్ అంతా కూడా ఉదయం 6 నుంచి 7 గంటలకే వచ్చారు, కానీ 7:30 అయినప్పటికీ కూడా వాకర్స్ రాలేని పరిస్థితి ఉంది. సో చలి తీవ్రతతో జిల్లా వ్యాప్తంగా కూడా అధికంగా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో చలి దుప్పటి కమ్మేసింది. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా చలి గజగజ వణికేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు బయటకు వెళ్ళమంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మనతో మాట్లాడడానికి వాకర్స్ ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది చలి? చలి తీవ్రంగా ఉన్నాయి సార్. ఇది నవంబర్ లాస్ట్ వీక్, ఇది ఇప్పుడే ఇంత ఉంటే ఇంకా రానున్నటువంటి డిసెంబరు జనవరిలో అయితే చాలా తీవ్రత బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఉత్తర భారతం నుంచి వీస్తున్నటువంటి చలిగాలుల ప్రభావం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి మైదాన ప్రాంతాలు ఉండడం వల్ల కావచ్చు ఈ చలి తీవ్రత బాగా ఉన్నది. సో భౌగోళికంగా కూడా ఆదిలాబాద్లో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఎండాకాలం బాగా ఎండలు, తర్వాత వానాకాలం రాగానే బాగా వానలు కురవడం, కానీ ఈ చలికాలం రాగానే గజగజ వణికించేటువంటి చలి ఉంటుంది. దాదాపు ఇప్పుడు అయితే నాకు తెలిసి దాదాపు 7-8 డిగ్రీలు ఉండవచ్చు. 7 గంటలు దాటితే కానీ రాలేకపోతున్నాం మేము వాకింగ్కు. ఇది రానున్నటువంటి కాలంలో తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇది వృద్ధులు, పిల్లల మీద, తర్వాత హాస్టళ్ళు, ఆశ్రమ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల మీద చాలా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించి ప్రభుత్వం కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళకు ఈ బ్లాంకెట్లు కానీ స్వెటర్లు కానీ పంపిణీ చేయాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికోసం ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. గత సంవత్సరం నవంబర్ నెలలో చలి ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? గత సంవత్సరం కొంత తక్కువగా ఉండే, ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఎక్కువగా ఉండడము, తర్వాత ఎండాకాలంలో ఎండలు బాగా ఉండడం, దాంతోపాటు ఇప్పుడు చలికాలంలో చలి తీవ్రత కూడా బాగా ఎక్కువగా నమోదవుతున్నది. సో ఇది రానున్నటువంటి కాలంలో ఇంకా ప్రమాదకర స్థాయికి పోయేటువంటి అవకాశం ఉన్నది. అంటే నీరు గడ్డగట్టేటువంటి స్థాయికి కూడా ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశం కనిపిస్తున్నది. సో చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? ఖచ్చితంగా సార్, మనం బ్లాంకెట్లు కప్పుకోవాలి కంపల్సరీగా. ఈ స్వెటర్లు, తర్వాత మఫ్లర్లు, మంకీ క్యాప్లు ఇవి పెట్టుకోవాలి. పిల్లలకు కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధుల మీద ఇప్పటికే ప్రభావం కనిపిస్తున్నది. చాలామంది చనిపోతున్నారు కూడా. తీవ్రత శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ లేనిది బయటకు రాకూడదు కంపల్సరీ. వాకింగ్, తర్వాత గుండెపోటు అట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాకింగ్ లేట్గా చేయడమే మంచిది అని నా ఉద్దేశం. సో మీరు ఎన్ని గంటలకు వాకింగ్ వచ్చేవారు? ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారు? 5:30కు వాకింగ్ స్టార్ట్ చేసేవాడిని, కానీ చలి పెరగడం వలన ఇప్పుడు దాదాపు 7కి అట్లా వాకింగ్ ప్రారంభించి 7:45 వరకు అట్లా చేస్తున్నా సార్. సో మొత్తం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలి మంటలు కాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రతతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో చలి దుప్పటి కప్పేసింది. దీంతో పంట పొలాలకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. సో నేషనల్ హైవే పైన కూడా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం అంతా కూడా చలితో గజగజ వణుకుతున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.